నా పేరు కుమార్, సిఐటి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. జ్యోతేశ్వరరావు గారు పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనరు, కుమార్ మంగళం గారు పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నికలు అయిపోయి మంచి మెజార్టీతోటి, అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచింది. మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి, ఆంధ్ర రాష్ట్రం తాలూకా కోరికలు హక్కులు ఏవైతున్నా దాన్ని పరిరక్షించాలి అని చెప్పి సిఐటిగా మేము కోరుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి అందరికీ కూడా సిఐటి విశాఖ జిల్లా కమిటీ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో తెలుగువారి గుండె చప్పుడు, ఆత్మాభిమానం అని చెప్పి ఏదైతే స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మనం పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని గత 1227 రోజుల నుంచి పెద్ద ఎత్తున దీక్షలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు. 5 ఏళ్ళు గడిచిపోయింది, 6వ ఏడాది కూడా అడుగు పెట్టాం. కానీ ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటీకరణ కత్తి వేలబడుతూనే ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, కేంద్రంలో 3వసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ రాష్ట్రంలో కానీ 100% అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి వీళ్ళందరూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయం అని చెప్తున్నారు. కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చేయబోము అని. ఇది చేయించడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఈ రోజున బీపీసీఎల్ ప్రైవేటీకరణ చెయ్యం మేము అని పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటన చేశాడు మొన్న. అలాగే ఉక్కు శాఖ మంత్రి కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి కానీ, లేదంటే కేంద్ర ప్రధానమంత్రి కానీ ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యం అని ఎందుకు ప్రకటించట్లేదని మేము అడుగుతూ ఉన్నాం. నెంబర్ 1. రెండో అంశం, ఈరోజు కిషన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ గనుల శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేనట్టే అన్నాడు. అంటే తాత్కాలికంగా ఇప్పట్లో లేనట్టు, కానీ ఎప్పటికన్నా ప్రైవేటీకరణ చేసి తీరుతాం అన్న దాని సారాంశం కింద కనబడుతూ ఉంది. కాబట్టి ఈ రోజు తాత్కాలికంగా వెనుకడుగు వేసిన ప్రైవేటీకరణ కార్మికుల పోరాటం కానివ్వండి, పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, కార్మికులు, ప్రజలు గత 3.5 సంవత్సరాల నుంచి పోరాట ఫలితంగా ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గుండొచ్చు రిజల్ట్ని వాటిని దృష్టిలో ఉంచుకొని. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి టాప్ ప్రయారిటీగా దీన్ని పెట్టుకొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యం అనేది మోడీ చేత చెప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ లో స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించండి అని చెప్పేసి అడిగితే, స్టీల్ ప్లాంట్ వాళ్ళు కూడా మీరు బిడ్స్ లో పాల్గొవచ్చు, వేలంలో పాల్గొని మీరు కావాల్సిన గనులు కొనుక్కోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇదేమి ప్రైవేట్ సంస్థ కాదు, స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వానికి అనేక కోట్ల రూపాయలు రాయితీల రూపంలో చెల్లిస్తూ ఉంటుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు అలాట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, గనులది. గనులు శాఖ మంత్రి ఆ బాధ్యత తీసుకొని, ఇంతకుముందు దాసనారాయణరావు గారు ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు, అప్పుడు మనకేమి మొండి చేయ చూపించారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కాకపోయినా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ మంత్రిగా ఉన్నటువంటి గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఈయనన్నా ఇప్పుడు చొరవ తీసుకుని స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు అలాట్ చేసే విధంగా ఒత్తిడి చేయాలి. ఇది మేము కోరుతున్నటువంటిది. మూడో అంశం, రాష్ట్ర ప్రభుత్వం గతంలో స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇసుక కానివ్వండి, మ్యాంగనీస్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా రద్దు చేసింది. గర్భంలో ఉన్నటువంటిది, మన నెల్లిమర్ల దగ్గర ఉన్నటువంటి ఇసుక మైన్స్ కానివ్వండి, మేము వాటిని సందర్శించాం కూడా గతంలో. ఆ మైన్స్ అన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేయడం వల్ల కూడా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి మీద దాని ప్రభావం అనేది పడుతూ ఉంది. కాబట్టి ఆ మైన్స్ అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలి. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే ఆ శాఖలతో మాట్లాడి వెంటనే దాన్ని పునరుద్ధరించి స్టీల్ ప్లాంట్ ని పాత పద్ధతుల్లో నడిపేటట్లు దానికి కావలసిన ముడిసరుకుని, దానికి అవసరమైన నిధుల్ని కూడా కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని వచ్చి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు బయటపడాలంటే 5,000 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా దానికి ఆర్థికంగా వనరులు సమకూర్చమని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం. అలాగే స్టీల్ ని సెయిల్లో మెజ్జి చేయడమే పరిష్కారం.
సెయిల్లో మర్జీ చేసినట్టయితే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి తన ఉనికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ప్రభుత్వం గనులు ఇవ్వకుండా, లేదంటే ఎప్పటికప్పుడు నచ్చినట్టు ప్రైవేట్ పరం చేస్తామన్నాం, లేదంటే భూములు వేలం వేస్తామని చెప్పడం, లేదంటే హోల్సేల్ గా కాకపోతే ముక్కలుగా ఇప్పుడు ఈ రోజు బిఎఫ్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, బిఎఫ్ ని ఆపేశారు, కొన్ని డిపార్ట్మెంట్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు విడివిడిగాను. ఈ రకంగా కాకుండా మొత్తం దీన్ని శైలిలో విలీనం చేసినట్టయితే ఖచ్చితంగా ఇది నడవడానికి, బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. మన ఎక్స్పాన్షన్కి వెళ్ళాం స్టీల్ ప్లాంట్ ని, దానికి కావాల్సిన నిధులు ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 రాలేదు. స్టీల్ ప్లాంట్ సొంత నిధులతోనే ఎక్స్పాన్షన్ వెళ్ళడం అనేది జరిగింది. అదే సందర్భంలో స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని ఈ రోజున పొమ్మల్లాగా పొగమనేటట్టు జీతాలు కూడా ఇవ్వకుండా, కావాలని చెప్పి జీతాలు కూడా ఇవ్వకుండా పోయిన నెల 22వ తారీఖు నాడు జీతాలు చెల్లించారు. డబ్బులు లేవు, ఆదాయం లేదని చెప్పేసి కావాలనే ఇక్కడ ఉన్నటువంటి సీఎండి కేంద్ర ప్రభుత్వంతో కుట్ర చేసి ఖచ్చితంగా కార్మికులు పొమ్మల్లాగా పొగబెట్టే పద్ధతుల్లో వాళ్ళ ఇంటికి పంపించాలి, జీతాలు పడించుకోలే పరిస్థితి ఉంది కాబట్టి ఉద్యోగాలు మానేస్తే మంచిది, వీఆర్ పడితే ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి ఒత్తిడి చేసుకొచ్చే విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ కార్మికులకి 2012లో ఏవైతే జీతాలు వస్తున్నాయో ఆ జీతాలను ఇప్పటికీ అమలు చేస్తున్నారు. 2017లో కొత్త అగ్రిమెంట్ జరిగింది, వేజ్ అగ్రిమెంట్. ఆ వేజ్ అగ్రిమెంట్ దేశంలో ఉండే అన్ని స్టీల్ ప్లాంట్లలో అమలు జరుగుతుంది, ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మినహాయించి. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు కూడా ఏదైతే వేజ్ అగ్రిమెంట్ జరిగిందో, నూతన వేజ్ అగ్రిమెంట్, దాన్ని అమలు చేయాలని. ఇంకొక ముఖ్యమైన విషయం, నిర్వాసితులు చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. దాదాపు 8,000 మంది నిర్వాసితులకి ఉపాధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ లో ప్రతి నెల 150 నుంచి 200 మంది పైబడి రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. కొత్తగా రిక్రూట్మెంట్ ఏమీ ఉండట్లేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ నే పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా డిపార్ట్మెంట్లు తీసుకోవడం లేని పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఉపాధి తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నిర్వాసితులతో ఖాళీలు ఉన్న నిర్వాసితులందరికీ న్యాయం చేసే విధంగా ఉపాధి కల్పించాలి. రిటైర్మెంట్ పోస్టుల్ని వెంటనే భర్తీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి. ఈ రకంగా స్టీల్ ప్లాంట్ ని పాత పద్ధతుల్లో దాని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి కావలసినటువంటి ఒత్తిడి ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు, ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన ఎంపీలు కానివ్వండి, ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఎన్నికైనటువంటి గాజువాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు కానివ్వండి, దీన్ని పూర్తిగా చొరవ చూపించి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతల్లో దీన్ని ప్రథమ ప్రాధాన్యత కింద ఎంపిక చేసుకొని చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. దానికి కావలసిన సహాయ సహకారాలని అక్కడ ఉండే కార్మికులు కానీ, ట్రేడ్ యూనియన్స్ కానీ, మానిచ్చి కానీ పూర్తిగా అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము చైర్మన్ గారు విశాఖపట్నం వస్తున్నారని తెలిసే మొట్టమొదటి ప్రకటన చేశాం. ఈ చైర్మన్ చాలా ప్రమాదకర మనిషి. గతంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసి వచ్చాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వస్తున్నారు కాబట్టి కంపెనీ సర్వైవల్ అంటే ప్రమాదంలో పడుతుందని చెప్పి మేము సిఐటిగానే హెచ్చరిక చేశాం. అదే ఆచరణలో ఈరోజు కనిపిస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు శాలరీస్ ఒకటే ఇవ్వకపోవడం కాదండి, ఎంప్లాయీస్ దగ్గర రికవరీ చేస్తున్నటువంటి కోఆపరేటివ్ లోన్స్ రికవరీ చేస్తారు కదా, అవి ₹1,00,000 ఆ కోఆపరేటివ్ సొసైటీ చెల్లించిపోవటం మూలకంగా అంటే కోఆపరేటివ్ సొసైటీ దివాళా తీసేస్తున్నారు. దివాళా తీసేసిన తర్వాత ఇంకా అదే వర్కర్స్ సొమ్మది, ఆ సొమ్మును కూడా ఈరోజు మేనేజ్మెంట్ కాజేసేస్తారు. కోఆపరేటివ్ థ్రిఫ్ట్ సొసైటీకి ఇవ్వట్లేదు, కోఆపరేటివ్ కన్జ్యూమర్ స్టోర్స్కి ఇవ్వటం లేదు. అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్కి మెడికల్ సౌకర్యం తీస్తారు. కాంట్రాక్ట్ వర్కర్స్కి ఈఎస్ఐ ఇంప్లిమెంటేషన్ కావాలా, ఈఎస్ఐ ఇంప్లిమెంటేషన్ కాకపోతే మేనేజ్మెంటే వాళ్ళకి మెడికల్ సౌకర్యం కల్పించాలి హాస్పిటల్లో. ఆ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఈరోజు మెడికల్ సౌకర్యం కల్పించలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుందండి. యాక్చువల్గా ఇప్పుడు కేంద్రంలో ఇండియా గవర్నమెంట్ గెలుచుంటే వామపక్షాలు హామీ ఇచ్చే ఈ ప్రభుత్వాన్ని, ఈ పరిస్థితిని రక్షిస్తామని చెప్పి స్వయంగా బివి రాఘుల్ గారు, సీతారాం యేచూరి గారు ప్రకటన చేశారు. కానీ ఈరోజు కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నారు. అది ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో కూడా. మరి ఈ పరిశ్రమ రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈ స్టీల్ ప్లాంట్ గేట్కి వెళ్ళి మాకు ఓట్లు వేయండి, ఎమ్మెల్యేకి ఓటేయండి, ఎంపీకి ఓటేయండి, గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పి ప్రకటన చేశారండి. ఇంతవరకు అటువంటి పరిస్థితి లేదండి. ఇంతవరకు ఎటువంటి ప్రకటన అనేది చంద్రబాబు నాయుడు చేయలేదు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిందో, అమరావతి సంబంధించిందో మాట్లాడుతున్నా తప్ప 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి
పరిశ్రమను రక్షిస్తాను మాత్రం ఈ ఒక్క ప్రకటన కూడా ఎంతవరకు చేయలేదు. నేను పల్లా శ్రీనివాసరావు గారి గేట్ దగ్గరికి వెళ్ళారు, నా ప్రయత్నం నేను చేస్తాను మాత్రం చెప్పారు. ప్రయత్నం అంటే ఏంటి? ఎప్పుడు ఎంతకాలం ప్రయత్నం తీసుకుంటారు? ప్రయత్నం ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విఆర్ఎస్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్తుందండి. వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటన చేశారనుకోండి, కంపెనీ క్లోజ్ అయ్యి ఇంకేం ఉండే పరిస్థితి ఇంకేమీ లేదు. అదో ప్రమాదం దాపురించింది. జీతాలు రావట్లేదు, ఇల్లు గడవట్లేదు, ప్రత్యామ్నాయం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు బీఆర్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా క్లోజ్ అయిపోతుంది. గతంలో బిహెచ్పి అదే అయిందండి. జీతాలు లేవు, బచ్చాలు లేవు, ఏమీ లేవు, కోఆపరేటివ్ సొసైటీ లోన్స్ లేవు. లేనప్పుడు బీఆర్ఎస్ ప్రకటన చేశారు అప్పుడు బీజేపీ ప్రభుత్వం. టక్ 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 ఒకేసారి 2000 మంది వెళ్ళిపోయారండి బీఆర్ఎస్ పెట్టుకుని. 2000 మంది ఎంప్లాయీస్ అలా దివాళీ తీసి. తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివైవల్ అయింది. వామపక్షాలు బలంగా ఉన్నారు కాబట్టి రివైవల్ అయింది. ఇప్పుడు వామపక్షాలు మన కేంద్రం బలహీనంగా ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు బలంగా ఉన్నాడు, ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నాడు. మద్దతు ఇచ్చినప్పుడు రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు ఉంది కదండి. ఇంతవరకు అటువంటి మాట్లాడట్లేదు. తక్షణం మాట్లాడాలని చెప్పి దానికోసం ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.